the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడలకు సంబంధించిన సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న దేశాలు ఏవైతే ఉంటాయో, ఏ కారణంతో వార్తల్లోకి వస్తున్నాయో పాయింట్ చూడండి. ఆ దేశాధినేతల పేర్లను గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాము. వార్తలు నిలిచిన ఒక దేశం దక్షిణ కొరియా, సౌత్ కొరియా. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఆ దేశాధ్యక్షుడు, దేశాధినేత మార్షల్లా దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. తర్వాత వెనక్కి తగ్గారు అనుకోండి. దానికి కాన్సిక్వెన్స్గా తన పైన అభిశంసన తీర్మానాన్ని ఆ దేశ చట్టసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పదవీచ్యుతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి వార్తా కథనాలు అనేవి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టాపిక్ ఏంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, మరియు ఆ దేశాధ్యక్షుడి పేరు కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. యూన్ సుక్ యోల్. ఇటీవల వార్తల్లో నిలిచిన యూన్ సుక్ యోల్ ఏ దేశాధ్యక్షుడు, ఎందుకు వార్తల్లోకి వచ్చాడు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఆ దేశంలో మార్షల్లా విధింపు అనేది ఎందుకోసం అనేది నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. ఇక భారతదేశం యొక్క విదేశీ రుణాలకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ వారు ఒక రుణ నివేదికను పేర్కొనడం జరిగింది. అందులో గణాంకాలు ఏంటో చూస్తే సరిపోతుంది. సో ఏ దేశమైనా కూడా విదేశీ రుణాలపైన ఆధారపడుతూ ఉంటుంది. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్, సో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న సంస్థలు రిపోర్ట్స్ రిలీజ్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్గా, వరల్డ్ బ్యాంక్ చీఫ్గా అజయ్ బంగా గారు, భారత సంతతి వ్యక్తి, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. 2023 జూన్ మంత్ నుండి తనను చూస్తున్నాము. ఇక అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రుణ నివేదికలో భారతదేశము 2023 సంవత్సరంలో ఎంత మొత్తంలో రుణాలను స్వీకరించింది, విదేశీ రుణాలను చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాము. విదేశీ రుణాలు 2023లో భారతదేశము $646.79 బిలియన్ అంట. ఇక మన భారతదేశ కరెన్సీ రూపాయలో కనుక చూస్తే 54 లక్షల కోట్లు అంట విదేశీ రుణాలు. ఇక 2022తో పోలిస్తే $31 బిలియన్ ఎక్కువనంటిది. సో విదేశీ రుణాలు పెరిగినాయి భారతదేశంకి. సో 2022లో వడ్డీ చెల్లింపులు వచ్చేసి $15.08 బిలియన్ ఉంటే 2023 సంవత్సరంలో ఈ తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపులు అనేది $22.54 బిలియన్ అంట. గుర్తుపెట్టుకోండి, ఈ గణాంకాలు ఇంపార్టెంట్. ఇక రైల్వేస్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. రైల్వేస్ మోడర్నైజేషన్ వార్తల్లోకి వస్తుంది, విద్యుదీకరణ వార్తల్లోకి వస్తుంది. ఇటీవల రైల్వే శాఖ గణాంకాలు ఏం చెప్తున్నాయి? రైల్వే విద్యుదీకరణ దీనికి సంబంధించి భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ ప్రజా రవాణా వ్యవస్థ, ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన భారతదేశం సొంతం. ఓకేనా? రోజు కొన్ని వేల రైళ్ల ద్వారా కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రైళ్లను పూర్తిగా విద్యుత్తో నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 97% విద్యుదీకరణ, ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయినాయంట. ఫలితంగా డీజిల్ ద్వారా నడిచే రైళ్ల కోసం చేసే వ్యయం గణనీయంగా తగ్గిందంట. ఇక్కడ గణాంకాలు చూడండి, రైల్వే శాఖ అఫీషియల్ డేటా. సో ప్రతిరోజు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 1.9 crores అంట. ఇక నెక్స్ట్ వచ్చేసేసి 2024 మార్చి 31 నాటికి రైల్వేలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు వచ్చేసేసి 99,809 మంది. వీరిలో 2,037 మంది లోకో పైలట్లు, డ్రైవర్లు, రైళ్లు నడిపే వాళ్ళు లోకో పైలట్ అంటాం కదా వాళ్ళు. సో 2023-24లో విద్యుత్ సరఫరా ద్వారా రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ చేసిన మొత్తం వ్యయం వచ్చేసి 20,892 కోట్ల రూపాయలు. 2024-25 బడ్జెట్లో ఇది 23,745 కోట్లుగా ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఇక 2023-24లో డీజిల్తో నడిచే రైళ్ల కోసం రైల్వే శాఖ చేసిన ఖర్చు వ్యయం వచ్చేసేసి 14,156 కోట్ల రూపాయలు. 2024-25 బడ్జెట్, ప్రస్తుత బడ్జెట్లో దాని కాస్త 10,817 కోట్లకు తగ్గించారు. ఇక రోజుకు సగటున విద్యుదీకరణ జరుగుతున్న రైల్వే ట్రాక్ వచ్చేసి 19.7 కిలోమీటర్స్. సో గుర్తుంచుకోండి, ఓకేనా? ఇక నెక్స్ట్, భారతదేశంలో పన్నుల ఆదాయం పెరుగుతోంది బలం అని చెప్పేసి సో అఫీషియల్ స్టాట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ టు అక్టోబర్ మధ్యకాలంలో మొత్తంగా పన్ను వసూళ్లు మంచి వృద్ధినే సాధించినాయి అంట. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 9.7% పెరిగాయి. కార్పొరేషన్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు 11.1% పెరిగాయి. కానీ 2023 అక్టోబర్తో పోలిస్తే ఈ అక్టోబర్లో కార్పొరేషన్ ట్యాక్స్ 16.4%,
వ్యక్తిగత ఆదాయ పన్ను 12.3%, ఎక్సైజ్ సుంకం 12%గా తగ్గాయి. మొత్తంగా పన్ను వసూలు 20.32 లక్షల కోట్లు దాటినాయి అంట. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సేషన్ సిస్టంలో డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, ఇటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్, ఐటీ అనేవి మనకు డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రపంచంలో డాలర్కున్న ఇంపార్టెన్స్కి సంబంధించి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ వారు స్విఫ్ట్ వారు ఇచ్చిన ఒక గణాంకాలు. సో ప్రపంచ కరెన్సీలో ప్రస్తుతం కింగ్ ఎవరంటే డాలర్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కరెన్సీ చెల్లింపులో సింహభాగం దానిదే. ప్రపంచంలోని మరే కరెన్సీ డాలర్ దరిదాపులో కూడా లేదంట. సో బ్రిక్స్ దేశాల విషయానికి వస్తే ప్రపంచ జీడిపిలో వీటి వాటా 27%, కానీ ఒక్క అమెరికా వాటా 28%. విచిత్రం ఏంటంటే ప్రపంచ జనాభాలో 45% జనాభా బ్రిక్స్ దేశాల్లోనే ఉంది, కానీ అమెరికా జనాభా వాటా కేవలం 4%. భౌగోళికంగా చూసిన ప్రపంచ భూభాగంలో బ్రిక్స్ దేశాల భూభాగం 29% కాగా అమెరికాది కేవలం 6% అంట. కానీ డాలర్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. సో అక్టోబర్ నాటికి ప్రపంచ కరెన్సీ చెల్లింపులో ప్రధాన కరెన్సీల వాటా ఏ విధంగా ఉందట అంటే అమెరికన్ డాలర్ వచ్చేసి 47, నెక్స్ట్ వచ్చేసి యూరో 23% ఇవి. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్ పౌండ్ 7%, జపాన్ యెన్ 4%, ఇక చైనీస్ యువాన్ 3%, కెనడా డాలర్ 3%. సో ఇటీవల కొన్ని ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో మనం చాలా ఇనిషియేటివ్స్ గురించి లాస్ట్ మంత్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరొక ఇనిషియేటివ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి అనుకోండి. ముఖ్యంగా స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన గాలి, సుస్థిర వాతావరణం పొందడం ప్రతి పౌరుడి యొక్క జీవించే హక్కులో భాగం అని చెప్పేసి మనం సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ బీహార్ కేసు 1991లో సుప్రీంకోర్టు చెప్పడము ఇటీవల కూడా అలా తరచు మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎనిమల్ లైఫ్కి సంబంధించి సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కేంద్ర మంత్రి అటవీ శాఖ మంత్రి గారు సో కీర్తివర్ధన్ సింగ్ గారు ఇటీవల ఢిల్లీలో లాంచ్ చేసిన ఒక టెక్నాలజీ నానో బబుల్ టెక్నాలజీ లాంచ్ కదా, అది ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ. నానో బబుల్ టెక్నాలజీని వాటర్ని ప్యూరిఫై చేయడానికి, క్లీనింగ్ చేయడానికి నేషనల్ జూలాజికల్ పార్క్లో ప్రారంభించడం జరిగింది. టు ప్రమోట్ హెల్త్ ఆఫ్ అక్వాటిక్ ఎనిమల్స్ యొక్క హెల్త్ని కాపాడము, ప్రమోట్ చేయడానికి ఈ టెక్నిక్ని దేశవ్యాప్తంగా కూడా పాండ్స్లో అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు. సో ఇక్కడ వార్తల్లో వ్యక్తి మనం నిన్నటి రోజున చూసాము, దేవేంద్ర ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ 6వ భాగంలో పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 164 క్లాస్ 1, 2 ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రిమండలి, ముఖ్యమంత్రి వాటి గురించి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 164 క్లాస్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం దేవేంద్ర ఫడ్నవీస్ గారిని చూస్తున్నాం. మహారాష్ట్రకి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్ర గవర్నర్ సమక్షంలో. మహారాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 288 స్థానాలు, గుర్తుంచుకోండి, 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి, సింపుల్గా మహాయుతి కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీకి సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు మరొకసారి ముఖ్యమంత్రిగా, గుర్తుపెట్టుకోండి. ఇక కుంకుడు రైతు పద్మారెడ్డి గారికి మిలియనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని ప్రదానము. నల్గొండ జిల్లా కుంకుడు రైతు లోకసాని పద్మారెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారి నుంచి మిలియనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారు. దేశంలోని ఉత్తమ రైతుల సేవలను గుర్తిస్తూ ఈ మండలి పురస్కారం అందిస్తోంది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఇతని పేరేంటో గుర్తుంచుకోండి. ఏ పురస్కారము ఎవరు ప్రదానం చేస్తున్నారు, ఇంపార్టెంట్. ఇక క్రీడల విషయానికి వస్తే భారత్ 5వసారి కప్పుని కైవసం చేసుకుంది. జూనియర్ హాకీ ఆసియా కప్ ఇటీవల మస్కట్ వేదికగా జరిగిన టోర్నీలో భారత్ 5-3తో పాకిస్తాన్పై థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. సో ఎక్కడ జరిగింది? మస్కట్లో. ఏం ఛాంపియన్షిప్? జూనియర్ హాకీ ఆసియా కప్, హాకీకి సంబంధించింది జూనియర్. సో భారత్ 5వసారి కప్ని కైవసం చేసుకోవడం జరిగిందంట, గుర్తుపెట్టింది. ఎవరిపైన గెలుపొందింది అంటే పాకిస్తాన్పై ఫైనల్లో. ఇక నెక్స్ట్ సింగపూర్ వేదికగా ఫిడే చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. సో ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలుస్తారో చూడాలి. ఇప్పటివరకు డ్రాగా నడుస్తుంది. సో భారతదేశం నుండి డి గుకేష్, చైనాకి సంబంధించిన డిన్ ల్యూరన్ మధ్య పోరు కొనసాగుతోంది. 8 గేమ్స్. సో నిన్నటితో మనం చూసాము.
సో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో తొలి 3 గేమ్లలో 2 విజయాలు. తొలి గేమ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఢిల్లీని గెలిస్తే 3వ గేమ్ను భారతీయ గ్రాండ్ మాస్టర్ గుకే సొంతం చేసుకొని లెక్కసారి చేశాడంట. సో గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది. సో ఈ టోర్నీ అయిపోయిన తర్వాత ప్రపంచ ఛాంపియన్ ఎవరైతే నిలుస్తారో సో వారి గురించి మనం ప్రత్యేకంగా కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరుగుతుంది, సింగపూర్. ఫిడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. సో ఈరోజు అంశాలు ఒకసారి వార్తల్లో నిలిచిన మరొకసారి చూస్తే దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం. తన పేరు గుర్తుంచుకోండి, యూన్ సుక్ యోల్. నెక్స్ట్ భారతదేశ విదేశీ రుణాలకి సంబంధించిన గణాంకాలు ప్రపంచ బ్యాంక్. సో భారతదేశంలో రైల్వేల విద్యుదీకరణ అనే అంశము. సో పన్నుల ఆదాయం భారతదేశంలో ఏ విధంగా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ డాలరే కరెన్సీ కింగ్ అని చెప్పేసి ఇటీవల నివేదికలు. సో యూనియన్ మినిస్టర్ గారు ప్రారంభించిన నానో బబుల్ టెక్నాలజీ పాండ్స్ని క్లీన్ చేయడానికి. సో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు. సో కుంకుడు రైతు మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కార గ్రహీత. సో ఇండియా 5వసారి జూనియర్ హాకీ ఆసియా కప్ కైవసం చేసుకుంది మస్కట్ వేదికగా పాకిస్తాన్పై. సో సింగపూర్ వేదికగా జరుగుతున్న ఫిడే చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.